హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనం చేసుకున్నప్పుడు కొత్తిమీర, టమాటా, పచ్చిమిర్చి వేసి చక్కగా మనం రోటి పచ్చడి చేసుకుందాము. మనకు కావాల్సిన పదార్థాలు చూసారు కదా. కొన్ని పచ్చిమిర్చి తీసుకోవాలి, మంచి ఫ్రెష్ కొత్తిమీర తీసుకోవాలి, అలాగే టమాటాలు కూడా మనం తీసుకున్నాము. చక్కగా బాగా పెట్టాము, కొంచెం ఆలివేలు వేసాము. మనం చూసినాగా ఫ్రెండ్స్, చక్కగా పచ్చిమిర్చి వేసాం కదా, అలాగే టమాటాలు కూడా కట్ చేసి తీసుకోవాలి. మనం కొంచెం సాల్ట్ వేసేద్దాం, టమాటాలు మగ్గిపోయి ఇవ్వకూడదని. టమాటాలు మగ్గిన తర్వాత కొత్తిమీర వేసుకుందాము, కొంచెం పసుపు కూడా వేసేద్దాము. నెక్స్ట్ కొత్తిమీర చక్కగా కడిగి పెట్టుకున్నాం కదా, అవి వేసేద్దాం. నెక్స్ట్ కదా ఫ్రెండ్స్, చక్కగా బాగా పెట్టాం, కొంచెం ఆయిల్ వేసాం, పచ్చిమిర్చి వేసాము, కట్ చేసి టమాటాలు వేసేసాం కదా. మనం సాల్ట్ వేసాము, కొంచెం పసుపు వేసాము. ఇప్పుడు మనం కొత్తిమీర నీట్గా కడిగేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. ఇలా కొత్తిమీర మొత్తం వేసుకుని మనం సిమ్లో ఒక 3-4 మినిట్స్ పెట్టేసుకుంటే చక్కగా మగ్గుతుంది. కొత్తిమీర టమాటా పచ్చడి చాలా వెరీ టేస్టీగా ఉంటుంది. శీతాకాలం చక్కగా మనం ఫ్రెష్గా కొత్తిమీర కొంచెం ఎక్కువగా వస్తుంది కదా, అలాంటి టైంలో కొత్తిమీర పచ్చడి చేసుకుని 2-3 రోజులు మనం తినవచ్చు. చక్కగా మనం మిక్సీ పెట్టేసుకొని కొంచెం మనం ఆయిల్ వేసేసి కొంచెం మనం పోపు పెట్టేసుకోవచ్చు, లేదంటే ఆయిల్లో ఉడికిస్తే కొత్తిమీర టమాటా పచ్చడి పచ్చిమిరపకాయ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా చేసుకుంటారు కదా.